మా రీసెర్చ్ వింగ్ ఆల్రెడీ కౌన్సిల్కి కూడా సభ్యులందరికీ కూడా ఇచ్చినారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు బహుశా కౌన్సిల్లో చర్చ జరగకోకుండా విపరీతంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఒకసారి ఆధారాలు ఒకసారి మీరంతకు మీరే జర్నలిస్టులు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు చూపించే ఆధారాలు ఏదైతే స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నారు, ఇప్పుడు నేను చూపించే ఆధారాలు కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఒకసారి ఈ ఆధారాలు చూడమని చెప్తా ఉన్నాను. అసలు ఈ ఆధారాలు చూసిన తర్వాత ప్రజల్నే నేను కోరుతా ఉన్నా, మీరే డిసైడ్ చేయండి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి. ఈ మనిషిని సిబిఐ అంతకన్నా పై స్థానంలో ఉన్న వాళ్ళు వచ్చి ఏమన్నా ఎంక్వైరీ చేసి ఏమన్నా ఈయనను జైలుకు పంపినా కూడా కనీసం ఈయన చేసిన తప్పుకు అబద్ధాలకు మోసానికి ప్రక్షాళన అనేది జరుగుతుందా అన్నది ప్రజలే ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఇందులో మొదటి డాక్యుమెంట్ మీకు చూపిస్తా ఉన్నా. హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో February 10th, 2026న హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నేను చెప్తా ఉన్నా, మీకు ప్రజెంటేషన్లో చూపిస్తూ ఉండేది. February 10th, 2026న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా డిక్లేర్ చేస్తూ, దిస్ ఇస్ ఎ డాక్యుమెంట్, official website of Heritage, downloaded on 10th February 2026, wherein 2026న 10th February 2026న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని చూపిస్తూ ఉన్న స్క్రీన్ షాట్ లెఫ్ట్ సైడ్. రెండో సైడ్ చూస్తే February 15వ తారీఖు వచ్చేసరికి ఎప్పుడైతే ఈ గుట్టు బయటకు రాగానే, ఎప్పుడైతే దుమారం లేచిందో అప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ హెరిటేజ్లో 2026 February 15న 5 రోజుల తర్వాత కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్గా మార్పు. ఈరోజు అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాబడిన తర్వాత ఎవరైనా మామూలుగా మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారు. కానీ జనాల్లోకి రావడానికి భయపడే వ్యక్తి, జనాలను ఎదుర్కోలేని వ్యక్తి, అంటే ఆ టైప్ ఆఫ్ రోగానికి ఏం పేరు పెట్టాలని ఇందాకే మేము గూగుల్ కూడా చేసాం, కానీ గూగుల్ కూడా చెప్పలేకపోతుంది ఆ రోగం ఏంటో. అలాంటి రోగం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిజంగా నవ్వొచ్చింది. 3 గంటల ప్రెస్ మీట్లో చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పి వాళ్ళ బ్లూ మీడియాలోని సాక్షి మీడియాలోని చూపిస్తారు కదా అని అదే అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమైపోతుంది అన్నట్టుగా మొత్తం ప్రెస్ మీట్ అంతా చూస్తే అందులో ఒక్క లైన్ కూడా నిజం లేకుండా మొత్తం 3 గంటల పాటు ఏకబిగిన అబద్ధాలు చెప్పగలగడంలో ఓ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించగలిగాడేమో నా ఉద్దేశంలో. సో తను యాక్చువల్గా మామూలుగా చూసుకుంటే అతను ఏమనొచ్చంటే ఒరిజినల్ హ్యాబిచువల్ క్రిమినల్స్ ఉన్న మెంటాలిటీ. పోలీస్ లాంగ్వేజ్లో ఈ హ్యాబిచువల్ క్రిమినల్స్, హ్యాబిచువల్ అఫెండర్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. యాక్చువల్గా అందులోనే మనం హ్యాబిచువల్స్ మామూలుగా మాట్లాడుకున్న ఇతగాడిని చూస్తే ఒరిజినల్ హ్యాబిచువల్ క్రిమినల్. ఎందుకంటే అతనికి బేసికల్గా క్రిమినల్ మెంటాలిటీతో ఉన్న ఈ వ్యక్తి ఎప్పుడు చూసినా క్రిమినల్గానే ఆలోచిస్తాడు, అబద్ధాలే మాట్లాడతాడు. ఆఖరికి అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి అవతల వాళ్ళ మీద నెపాలు నెట్టడానికి కూడా ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లోని వెనుకాడడు. అతను చేసిన తప్పిదాలని పక్క వాళ్ళ మీద నెట్టడానికి చూసే వ్యక్తుల్లో ఫస్ట్ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. మొన్న నేను ఒకటి చూసా, మొహానికి మసి అంటుకుంటేనట తుడాల్సింది అద్దాన్ని కాదట, మన మొహం మనం తుడుచుకోవాలి. దాని అర్థం ఏంటో, మసిపోవాలంటే మన మొహం మనం తుడుచుకోవాలి. దాని అర్థం ఏంటంటే మనం తప్పులు చేసి పక్కోడి మీద నెడితే మన మీద ఉన్న మరకలు పోవు. ఆ తప్పులు మనం సరిదిద్దుకుంటాలనుకుంటే అప్పుడు పోతాయి. అలా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూస్తే. అంటే ఆఖరికి ఈరోజు చూసుకొని ఒక 35 సంవత్సరాలుగా వ్యాపార రంగంలో ఏకబిగిన అవార్డులు సాధించుకుంటూ ఎక్కడా కూడా ఎటువంటి మచ్చ లేకుండా వెళ్తున్న హెరిటేజ్ ఫుడ్స్ మీద కూడా అతని తాలూకా అక్కసును వెళ్ళగక్కడం చూస్తూ ఉంటే నిజంగా ఒక పక్క నుంచి నవ్వొచ్చింది, ఒక పక్క నుంచి బాధ అనిపించింది. ఎక్కడో అక్కడ హెరిటేజ్ని బయటకు తీసుకురావాలి అంటే ఎక్కడో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఈరోజు ఆ కల్తీ జరిగింది,
మహాపాపం జరిగింది అని గురించి మాట్లాడుకుంటా ఉంటే దీని అంతటినీ సైడ్ చేసి ఎక్కడో ఇప్పుడు సంబంధించిన కొన్ని కంపెనీస్ని తీసుకొచ్చి అదేవిధంగా హెరిటేజ్ కంపెనీ మీద వీటి మీద ఏదో రకంగా బురద జల్లాలి అని చెప్పి ఒక రకంగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంటే, ఇందాపూర్ డైరీ గురించి మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఇందాక ప్రెస్ మీట్ పెడుతూ నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి, ఇన్ని పేపర్స్ తీసుకొచ్చాడబ్బా. అన్ని పేపర్స్ చూసుకుని నేను అనుకున్నాను, అబ్బా ఏం ఆధారాలు సేకరించేసాడో అని చెప్పి మేము కూడా అలాగ నేను ఒకసారి చూసిన వెంటనే నవ్వు వచ్చింది. యాక్చువల్గా ఇందులోని మనకి హెరిటేజ్కి సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నా కూడా లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఒక యూనిట్స్ సుమారుగా 20 ఉంటాయి. ఆ 20 లిస్ట్ ఆఫ్ యూనిట్స్లో కూడా 15 హెరిటేజ్కి సంబంధించి ఓన్ యూనిట్స్, అవి ఒక 5 కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. అయితే వీళ్ళు ఈ సాగ్రిగేట్ చేసుకునే కార్యక్రమంలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పి ఒక దగ్గర రాశారంట. ఇది ఒక్కటే కాదండి, ఇందాపూర్కి సంబంధించిన కంపెనీ గురించే రాయలేదు అది. ఇప్పుడు ఈ 5 కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వన్ ఆఫ్ ద యూనిట్ ఇందాపూర్ యూనిట్ అది. అయితే దానికి కూడా ఈ 5టికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనే రాశారు తప్పించి దానికి ఒకటి కూడా ఎక్కడా కూడా రాయలే. అది కూడా ఏంటంటే వాళ్ళ సిస్టంలో ఒక ప్రోగ్రామ్గా వాళ్ళు చేసుకున్నారు తప్పించి ఏదో మిమ్మల్ని మభ్యపెట్టడానికో జనాలను మభ్యపెట్టడానికో చేసిందైతే కాదు అని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని రాసినంత మాత్రం ఏదైనా జరిగిపోద్దా? ఒకసారి ఆలోచించండి, లాజికల్గా ఆలోచించండి. నెక్స్ట్ ఇంకొకటి, అందులోని ఇంకొక పేపర్ తీసుకొచ్చి చూపించాడు. మరకంద్ శాస్త్రి ఆయన రిజిగ్నేషన్ ఎందుకు చేశాడు? ఆయనకు వేరే ఉద్యోగం వచ్చింది, రిజిగ్నేషన్ చేశాడు. స్టిల్ నవ్ ఇంకా అక్కడే వర్క్ చేస్తున్నాడు. ఈ నెలాఖరుకో మార్చి నెలాఖరుకో అతను రిలీవ్ చేసి పంపిస్తారు. ఇంతకు ముందు 4 సంవత్సరాల క్రితం వేరే కంపెనీలో పనిచేసేవారు. 4 సంవత్సరాల ముందు ఈ హెరిటేజ్ కంపెనీకి వచ్చారు. ఇప్పుడు అతనికి వేరే కంపెనీలో మంచి ఇంకో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగానికి అతను వెళ్ళిపోతున్నారు, రిజిగ్నేషన్ ఇచ్చారు. ఇది కూడా వన్ ఆఫ్ ద యాక్చువల్గా నార్మల్ ప్రాక్టీస్ అది. అంటే దీన్ని కూడా ఈ రాజకీయానికి ఉపయోగించుకుంటున్నారంటే ఏదో అంటారు కదా, సూక్ష్మ రంధ్రాన్వేషణ చేస్తున్నారనమాట. కానీ ఏదో అంటారు, కొండని తవ్వి ఎలకను కూడా దొరకదు. ఇక్కడ హెరిటేజ్ని టచ్ చేస్తే ఎక్కడైనా ఏమని అంటారంటే కొండని తవ్వి ఎలకను పట్టారా అంటారు సాధారణంగా. నువ్వు హెరిటేజ్ని తవ్వితే ఎలక కూడా దొరకదు, ఎందుకంటే అంత క్లీన్ షీట్లో ఉండే ఒక సంస్థ అది. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మనకి అది కూడా ఎందుకు పెడతారంటే వెబ్సైట్లో పెట్టారు. అది వాళ్ళేం దాచుకోలేదే, వెబ్సైట్లో పెట్టారు. ఎందుకు వెబ్సైట్లో పెట్టారు? యాక్చువల్గా స్టాక్ ఎక్స్చేంజ్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇన్వెస్టర్స్కి తెలియాలి పలానా సేల్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్ ఆఫ్ ద సేల్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ అతను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వెళ్ళిపోతున్నాడు, రిజైన్ చేశాడు అన్న విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి చెప్పాలి వీళ్ళు. ఎట్ ద సేమ్ టైం ఇన్వెస్టర్స్కి తెలియాలి. కాబట్టి ఓపెన్గా అది వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఆ వెబ్సైట్లో కాగితాన్ని తీసుకొచ్చి ఇతను ఎందుకు రిజైన్ చేశాడు? నీకు చెప్పిగా రిజైన్ చేయాలా, లేకపోతే నీకు చెప్తే కానీ రిజైన్ అక్కడ చేయనివ్వా? నాకు అర్థం కావట్లే. అంటే అలాంటి కాగితాలు తీసుకొచ్చి హెరిటేజ్లో ఏదో జరిగిపోతుందని చూపించడానికి చేసే ప్రయత్నం చూస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డిని చూస్తే భలే జాలనిపించింది అబ్బా నాకైతే. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈరోజు హిందాపూర్ డైరీ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ వాళ్ళు ఏం మాట్లాడతారు, హెరిటేజ్ యూనిట్ అంటున్నారు అనమాట. యాక్చువల్గా ఒకసారి బుర్రున్నవాడు ఎవరికైనా ఏది పెద్ద కంపెనీ ఏది చిన్న కంపెనీ, పెద్ద కంపెనీకి ఒక యూనిట్ కంపెనీ అవుతుంది చిన్న కంపెనీ, అంతేకాని చిన్న కంపెనీకి యూనిట్ కంపెనీ పెద్ద కంపెనీ అవ్వదు. ఇప్పుడు హెరిటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 20 లక్షల లీటర్ల పాలు ప్రొక్యూర్ చేస్తే దానికి డబల్ మిల్క్ ప్రొక్యూర్ చేసేది ఇందాపూర్. అంటే 40 లక్షలు డైలీ లీటర్లు ప్రొక్యూర్ చేసేది. అటువంటిప్పుడు హెరిటేజ్ యూనిట్ ఎలా అవుతుంది ఇందాపూర్? ఒక్కసారి ఆలోచించండి. హెరిటేజ్ యూనిట్ అని మాట్లాడతావు. ఇంకొకటి, యాక్చువల్గా ఇందాపూర్ అన్నది ఈ కన్స్యూమర్ మార్కెటింగ్ చేయదు, సాధారణంగా బల్క్ మార్కెటింగ్ చేస్తుంది. దట్టు ఏంటంటే ప్రొడక్షన్ ఎక్కువ. అది ప్రొడక్షన్ చేసి కంపెనీస్కి ఇస్తే కంపెనీస్ వాళ్ళు కన్స్యూమర్ మార్కెటింగ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏం చేస్తారంటే లేబులింగ్ అంటే ప్రొడక్షన్ వాళ్ళు చేస్తారు. లేబులింగ్ అంటే ఇప్పుడు హెరిటేజ్ కంపెనీ ఈ ఇందాపూర్ కంపెనీకి దగ్గర నుంచి చీజ్ అని, పన్నీర్ అని, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే టెట్రాప్యాక్ మిల్క్స్ సంబంధించినవని ఇలాంటివి కొనుగోలు చేస్తుంది. హెరిటేజ్ అన్న కంపెనీ ఇప్పటి వరకు ఏ కంపెనీకి కూడా గీ సప్లై చేయలే. హెరిటేజ్కి ఓన్ గీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది.